మీడియా ముందుగా ఈ రోజు అప్డేట్ చూద్దాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలో పెద్దగుట్లపల్లిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. మండల పరిధిలో గల పెద్దగుట్లపల్లిలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలో పెద్దగుట్లపల్లిలో 89 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఎంపీఎస్సీఓ లూలు నాయక్ తెలిపారు. కరోనా పరీక్షలు ఫలితాలు చరవాణి ద్వారా సమాచారం అందుతుంది అని, ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం నిమిత్తం కరోనా టెస్టులు చేయడం వల్ల ప్రజలు కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యల కోసం సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి హనుమంత్ రెడ్డి, ఏఎన్ఎం లక్ష్మి, నాగేశ్వరి, అరుణ, ఆశా వర్కర్ ఉమాదేవి, వాలంటీర్లు అనిల్, హరినాథ్, సుష్మిత, పుష్పలత, అనూష తదితరులు పాల్గొన్నారు. రైతులను మోసం చేసే యూరియాను నల్ల బజార్లో అమ్ముకున్నారని సిపిఎం రైతు సంఘం నాయకులు ధర్నాకి దిగారు. మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం ముందు రైతు సంఘం సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరువులను, విత్తనాలను సబ్సిడీ రూపంలో అందజేసే విధంగా రూపొందించిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారని రైతు భరోసా కేంద్రం వద్ద రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. యూరియా సంబంధించి రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్టు అగ్రికల్చర్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఎరువుల విషయంలో సబ్సిడీ వర్తించకుండా ఎరువుల దుకాణందారులు ఎరువుకు సంబంధించి రసీదులు ఇవ్వకుండా వారికి తోచినంత ఎక్కువ రేటు అమ్ముకుంటూ రైతులను మోసం చేస్తున్నారని, ప్రతి ఎరువుల దుకాణదారుడు రైతులకు సహకరించి సంబంధించిన ఎరువులు కొన్నప్పుడు రసీదులు ఖచ్చితంగా ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు వివి రమణ, ఎస్వి రమణ, శివన్న, గ్రామాల రైతులు నందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాత్రి పొగులు రాత్రి 9 అయితే ఇంటికి పోయి వీడియో కాన్సల్టెన్స్ అడుగు అడుగున మీటింగ్ పెట్టుకుంటాను. ఎక్కడెక్కడ సమస్య వస్తుందో ఫీల్డ్ తిరుగుతాను. నిన్న చీకటి మానపల్లి ఉంటే నువ్వు వచ్చి సాక్ష్యంగా నువ్వు చూసినావు. ఎక్కడెక్కడ సమస్యలని సాల్వ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ అడుగుందో నేను హబ్ సెంటర్లో కూర్చొని ఏమేమో పంపిస్తున్నాము. నువ్వు ఒరిజినల్గా ప్రూఫ్తో రా నా దగ్గరికి. ఒకసారి నన్ను ఒకసారి నన్ను కలుసు ఇప్పుడు ఒకసారి నన్ను కలిసిన తర్వాత నేనేమైనా దానిపైన పని చేయకపోతే సార్ నేను చెప్పినాము నువ్వు పని చేయలేదని నాకు కూర్చొని తర్వాత అరుసు గంటలోనే ఆన్లైన్ బుక్ ఆన్లైన్ అయిపోయింది లేదు అని చెప్పి మళ్ళీ ఎట్లంటారు మీరు? అవును లిస్ట్ ఉంది కదా మా దగ్గర. ఆ లిస్ట్ తీసుకొని అడగండి. రైతుగా ఇచ్చిన రైతు రైతుగా ఇచ్చినామని ఆయన అంటున్నాడు. రైతుగా ఒకరు చెప్తే వినపడుతుంది. అందరూ అరిసి ఒకరు చెప్తే అందరూ చెప్తే వినపడతారా? అది వితౌట్ ప్రూఫ్ లేకోకుండా మీరు మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు ఏం చేయాలి? ఉండునా నువ్వు నాకు ఏదైనా ప్రూఫ్ చూపించి సార్ ఇది తప్పు జరుగుతుంది దీని ఉండునా నువ్వు ఉండు ఇది తప్పు జరుగుతుంది చర్య తీసుకోను. చర్య తీసుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ధర్నా చేయి, నేను ఒప్పుకుంటా. ఏమీ లేకోకుండా ఏ ప్రూఫ్ ఇవ్వకోకుండా నాకేమీ చెప్పకుండా వీడు కూర్చొని ఏదో న్యూస్ రాసుకోవాలని విలేకరుల కోసం అరిస్తే నువ్వు నన్ను మాట్లాడినే ఇప్పుడు
రాత్రి పగులు రాత్రి 9 అయితే ఇంటికి పోయి వీడియో కాన్సల్టెన్స్ అడుగు అడుగున మీటింగ్ పెట్టుకుంటాను. ఎక్కడెక్కడ సమస్య వస్తుందో ఫీల్డ్ తిరుగుతున్నావు. నిన్న చీకటి మానపల్లి ఉంటే నువ్వు వచ్చి సాక్ష్యంగా నువ్వు చూసినావు. ఎక్కడెక్కడ సమస్యలని సాల్వ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ అడుగుందో నేను హబ్ సెంటర్లో కూర్చొని ఏమేమో పంపిస్తున్నాము. నువ్వు ఒరిజినల్గా ప్రూఫ్తో రా నా దగ్గరికి. ఒకసారి నన్ను కలిసి ఒకసారి నన్ను కలుసు. ఇప్పుడు ఒకసారి నన్ను కలిసిన తర్వాత నేనేమైనా దానిపైన పని చేయకపోతే సార్ నేను చెప్పినాము నువ్వు పని చేయలేదని నాకు కూర్చొని ధర్నాదే అవసరం. ఇచ్చి ఇప్పుడు ఇచ్చి పంపించు. రాష్ట్రంలో ఎక్కడా లేని పర్యాటక వాటర్ ఫాల్స్ ప్రాంతము మన చిత్తూరు జిల్లాలోనే ఉంది. బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ జలపాతం చాలా ఫేమస్. కనువిందు చేసే ఈ వాటర్ ఫాల్స్ ను చూసేందుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పర్యాటక వాటర్ ఫాల్స్ ప్రాంతం మన చిత్తూరు జిల్లాలోనే ఉంది. బైరెడ్డిపల్లి మండలం కైగల్లో కైగల్ జలపాతం చాలా ఫేమస్. కనువిందు చేసే ఈ వాటర్ ఫాల్స్ ను చూసేందుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఈ అందాలు, రెండు వైపులా నీరు, మధ్యలో శివలింగం ఉండటం చూడడానికి ఎంతో అందంగా ఉన్నది. పైన నుంచి నీళ్లు కిందకు పడటం, మధ్యలో శివలింగం చూడడానికి రెండు కన్నులు చాలడం లేదు. సెలయేర్లు పర్యాటకులను బాగా ఆకట్టుకున్నాయి. గతంలో అంతర్రాష్ట్ర పర్యాటకులతో నిత్యం కిటకిటలాడుతుండేది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పోలీసులు కైగల్ జలపాతంలోకి అనుమతించడం లేదు. నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ వీధిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ వీధిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన్ మరియు ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనిల్ అవనైనా గాంధీ విగ్రహం అర్ధగంట నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తుంది అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశానికి స్వతంత్రం అంటే ఏ రకంగా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మన మహనీయులైనటువంటి మహాత్మా గాంధీ గారు. ఈ భారతదేశానికి స్వతంత్రం అంటే ఆడపిల్ల కనీసం అర్ధరాత్రి నడి రోడ్డుపై ఒంటరిగా తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్న నాడే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి కూడా మనం భావించాలి. అట్లాంటి రక్షణ ఈ భారతదేశంలో ఆడపిల్లలకు ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు కలలుగని మాట్లాడినటువంటి మాట. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణమైనటువంటి పరిస్థితి, మరి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో ఆడపిల్లలు జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. వరుసగా ఉత్తరప్రదేశ్లో వరుసగా ఆడపిల్లలపైన హత్యలు అనేది పరంపరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి పెద్ద మనుషులే ఆడవాళ్లపైన అత్యాచారాలకు, అగత్యాలకు వరుసగా పాల్పడుతున్నటువంటి ఒక రాష్ట్రం ఏది అని అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి కేసుల్లో ఇరుక్కుని కొంతమంది ఈరోజు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా అక్కడ మహిళలపై అత్యాచారాలు ఈరోజు కూడా ఏమాత్రం అరికట్టలేనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా మనం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానికానికి న్యాయం చేస్తామని చెప్పి భారత రాజ్యాంగం పైన వాళ్ళు ప్రమాణం చేసి ఎన్నికల్లో గెలిచి వాళ్ళ బతుకుల్లో వాళ్ళు కొనసాగిస్తూ వాళ్ళ నియోజకవర్గాల్లో వివిధ పనులపైన, వివిధ సందర్భంగా వాళ్ళ క్యాంప్ ఆఫీసుల దగ్గరికి వస్తున్నటువంటి యువతులపైన, మహిళలపైన వాళ్ళు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అనేక రకాలుగా కేసులకు దొరకకుండా కూడా
తప్పించుకొని వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆరకొరగా కేసులకు దొరికి బయటపడ్డవి కేసులు చాలా తక్కువ. అట్లాంటి దాంట్లో వాళ్ళు కొంతమంది శిక్ష అనుభవిస్తున్నారు. ఈరోజు కేసులకు దొరకకుండా ఉన్నటువంటి మహానుభావులు కూడా ఆ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలోనే మనీషా అనే ఒక అమ్మాయి పైన అక్కడ అత్యాచారం, గ్యాంగ్ రేపు జరిగి ఆమె ఎక్కడ సాక్ష్యం చెప్తుందో అని చెప్పి కూడా ఆమె నాలుకని తెగొట్టడం అనేది జరిగింది. ఆమె నడిచి ఎక్కడ పోయి సాక్ష్యాలు బయట పెడుతుందని చెప్పి ఆమె వెన్నపూస విరచడం అనేది జరిగింది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆమెను గత 15 రోజుల నుంచి హాస్పిటల్లో చేర్చినా అక్కడ సరైనటువంటి వైద్యం అందక ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఆ రాష్ట్రంలో ఉందో మనమంతా కూడా ఆలోచించాలి. ఆమె కనీసం పూడ్చిపెడితే ఆమె శవాన్నైనా పంచనామా చేస్తే సాక్ష్యాలు బయటపడతాయని చెప్పి ఖుద్దు అక్కడ ఉన్నటువంటి సీఎం దగ్గరుండి ఆమె శవాన్ని కాల్చడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో మనమంతా కూడా ఆలోచించాలి. మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దేశంలో పశువుల పైన ఉన్నటువంటి ప్రేమ ఆడపిల్లల మీద లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ పశువులు అవి రక్షించబడాలి అని చెప్పి, అవి చలికి వణుకుపడతాయని, వర్షంకి తడుస్తాయని చెప్పి దాంట్లోకి రెయిన్ కోట్లు పుట్టించాలని చెప్పి వచ్చినటువంటి ఆలోచన, లేదా పశువులకు దోమలు కుట్టి ఎక్కడ మలేరియా బారిన పడతావో దానికి డెంగ్యూ వ్యాధి వస్తుందని చెప్పి అవి ఉన్నటువంటి షెడ్లలో విపరీతంగా ఫ్యాన్లు పెట్టి దానికి దోమలు కుట్టకుండా ఉండాలని చెప్పి ఆలోచన వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం మహిళలకు రక్షణ లేదు. మనతో మనుషులు మహిళలు వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన, కనీసమైనటువంటి జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేదా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక రకంగా పశువుల కంటే తక్కువ స్థితిలో, పశువుల కంటే హీనమైన స్థితిలో మహిళలు ఈ భారతదేశంలో బతుకుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు రామరాజ్యాన్ని ఈ భారతదేశంలో తీసుకురావాలనుకుంటున్నటువంటి హిందూ మతోన్మాద ప్రభుత్వం మహిళలకు ఎక్కడ రక్షణ లేదు. అంటే ఈ శ్రీరాముని రాజ్యంలో మహిళలు రోజు రోజుకు అత్యాచారాలకు, హత్యలకు అణచబడి ఈ పురుషాధిక ప్రపంచంలో, ఈ పురుషాధిక దేశంలో ఆడపిల్లలు ప్రతిరోజు హత్యలకు, అత్యాచారాలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఈ రామరాజ్యంలో ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళలు బయటికి వెళ్ళినటువంటి మహిళలు ఇంటికి రావాలన్నా ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈరోజు అదే ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ, ఒక ఆడపిల్ల తను బస్ ఎక్కి పోవాలన్నా కూడా చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న ఒక మహిళ పైన అక్కడ అత్యాచారం, బస్సులు ఎక్కి ప్రయాణం చేయాలన్నా బస్సులో ఉన్నటువంటి బస్సు డ్రైవర్, కండక్టరు రాత్రంతా ఆమెపై అత్యాచారం చేసి బయట పడేసినటువంటి పరిస్థితి. అంటే బస్సులో ప్రయాణం చేయాలన్నా రక్షణ లేదు, రోడ్లపైన తిరగాలన్నా రక్షణ లేదు. ఒక ప్రజాప్రతినిధుల దగ్గరికి ఆడపిల్లల సమస్యలు చెప్పుకొని పోవాలన్నా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఆడపిల్లల జీవితాల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతే భారతదేశంలో మహిళా లోకం బ్రతికి బట్టగల. కూకట్పల్లి సర్కిల్ పాపిరెడ్డి నగర్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బస్తీ అధ్యక్షుడు ఉట్ల చంద్రరెడ్డి ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की जोहार, महात्मा गांधी की जोहार। మళ్ళీ కింద మెసేజ్ పెడతారు ఫోటో పెట్టండి. महात्मा गांधी की जोहार, महात्मा गांधी की जोहार।
ఉత్సాహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యంలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు సిబ్బంది గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 3 స్వచ్ఛ భారత్ చెత్త బండ్లను, షీ మొబైల్ టాయిలెట్ బస్సును, పొడి చెత్త, తడి చెత్త బ్యాగ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, వైస్ చైర్మన్ గోపాల్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నీ డ్రైవర్ లాగా ఇప్పుడు ఈడేముంటుంది ఆడనేమో 4 పైసలు మిగిలిన లొల్లి పెడతాడు అట్లా. ఇంకా పక్క ఇట్లా దండ ఏదైనా పట్టుకోండి. ఇక్కడ ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే మీడియా.